ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెరాబైట్ బ్లాగ్స్. సో నిన్న మనం గుడిసా హిల్ స్టేషన్ పైకి అయితే రీచ్ అయిపోయినాం. ఆ వీడియో 17 minutes అవుడుతోటి నేను వ్యూ పాయింట్ చూపెట్టలేకపోయినా. సో తర్వాత నెక్స్ట్ ఒక వీడియో రిలీజ్ చేసిన, ఎపిక్ సినిమాటిక్ వ్యూ ఆఫ్ గుడిసా అని చెప్పి. చూడండి, నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. అండ్ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మళ్ళీ మేము మారేడుమల్లి వెళ్ళి అక్కడ లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ టాప్లో పైకి ఎక్కేటప్పుడు బాగానే అనిపించింది, కానీ దిగేటప్పుడే ఫుల్ టాస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని బైక్స్ అనేటివి కిందికి జారుతున్నాయి అన్నట్టు. ఫుల్ స్లోప్ డౌన్ ఉండేసరికి ఫ్రంట్ బ్రేక్ కొట్టేసరికి కిందికి జారిపోతుంది బైక్ మొత్తం. సో కొంచెం జాగ్రత్త పోవాలని చూస్తున్నాం. అండ్ ఇక్కడ గుడిసా పైన చాలామంది వచ్చిర్రు. మేము మార్నింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 100-200 బైక్స్, కార్స్, వెహికల్స్ చాలా ఉన్నాయి. షాక్ అయిపోయినా నేను, ఇంతమంది ఎప్పుడు వచ్చిర్రు, వేరే రూట్లకి వెళ్ళి వచ్చిర్రు. మేము వచ్చే రూట్లోనే అయితే ఒక్క బైక్ కూడా సరిగా కనవలేదు. అయినా కూడా మేము మార్నింగ్ 4 AM స్టార్ట్ అయినాం, వచ్చేసరికి 8-9 అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికి వద్దామని అనుకుంటే మాత్రం నా వీడియో చూసిన తర్వాతనే రండి. ఎందుకంటే కొంతమంది ఇట్లానే ఊపు మీద వచ్చిర్రు, కింద పడ్డారు. ఇంతకుముందు ఒక NS బండి చూసిర్రు కదా, వాడు కిందికి దింపేటప్పుడు స్లోప్లో మట్టిలో మొత్తం జారిపోయి కింద పడ్డది బండి. మా ఫ్రెండ్స్ పోయి అతన్ని లిఫ్ట్ చేసిర్రు. బండికి అయితే ఏం కాలేదు, అతను కూడా ఏం కాలేదు. అండ్ మధ్యలో కూడా ఇంకొక క్యాండిడేట్ పల్సర్ 150 అనుకుంటా, ఇద్దరు వస్తున్నారు. వచ్చేటప్పుడు కింద స్లోప్ ఉండేసరికి డైరెక్ట్ పోయి అక్కడ సైడ్కి హోల్లో పడిపోయిండు. ఫుల్ యాక్సిడెంట్, అంటే ఘోరమైన యాక్సిడెంట్ అయింది. ఫుల్ దెబ్బలు తాకినాయి. నైట్ టైంలో మేము బైక్ రైడ్ చేసేసరికి అసలు రోడ్డు మొత్తానికి కనబడలేదు. ఇప్పుడు డేలా రోడ్ చూసేసరికి మస్తు భయం అవుతుంది. కంప్లీట్ ఘోరం అంటే ఘోరమైన రోడ్ ఇది. మెయిన్ థింగ్ సస్పెన్షన్ లేకపోతే చిన్న బండి ఎక్కించినా కానీ టుప్పే కుడుతుంది. సో మన బండి కూడా సస్పెన్షన్ చేంజ్ చేయాలి. నువ్వు ఈడ ఆగినాం. ఈడ ఆగినాక ఆటో కూడా వచ్చిండు. అన్న బండ్లు ఈడ పెట్టుర్రి, ఆటోలో మీ సామాన్లు వేయుర్రి, పైకి తీసుకుపోతాం, 2000 ఇవ్వరు అన్నాడు. బండ్లు ఈడ పెడదామంటే మన వాళ్ళు బండ్లు కూడా నేను ఎత్తుకపోతే ఇట్లా. ఆ రోజు పైసలు పోతే 2000 పోతే అనుకుంటే మంచిగా పైకి పోయి క్యాంప్ వేసుకుంటుండు. నేను ప్రీవియస్గా మారేడుమల్లి సిరీస్ అయితే రిలీజ్ చేసిన ఒక 2 years బ్యాక్. ఒక 7 వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. అవి కూడా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. నేను కింద నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ నా మోజ్ లింక్స్ ఇస్తా, ఫాలో అవ్వండి. అయిపోయిందిరా బాయ్ రోడ్, ఇక కథం గుడిసా కథం. బాయ్ గుడిసా. మళ్ళీ లైఫ్ అని చూడా. ఇక నేను వస్తే ఉంది నా బండి మీద వస్తా తప్ప నా బండి తీస్తా. కానీ గుడిసా పైన మాత్రం వ్యూ క్రేజీ అంటే క్రేజీ ఉంది. వీడియోలో అంతగానో ఏం కనిపిస్తలేదు, కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం క్రేజీ అంటే క్రేజీ. ఇక్కడికి వచ్చి ఒక 1 hour టైం స్పెండ్ చేసినాం అనుకో, మన బ్రెయిన్లో ఉన్న నెగటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ లాస్ట్ టైం మేము గుడిసా మారేడుమల్లి అట్లా వచ్చినప్పుడు కోవిడ్ వల్ల గుడిసా పైకి అలౌ చేయలేదు. సో ఇప్పటికైతే అలౌ చేసారు, కానీ పైన క్యాంపింగ్ అయితే లేదు. మనం కిందనే క్యాంప్ వేసుకొని కిందనే స్టే చేసి మార్నింగ్ 4 o'clock అట్లా అలౌ చేస్తున్నారు. చూసుకోండి. ఇటే రోడ్ ఎటు స్ట్రైట్ ఉంది? నా గేస్ అదే అనుకుంటా బ్రో. రోడ్డు ఇట్లా ఒక మట్టి రోడ్ తగిలింది మనకి.
సిగ్నల్ వస్తుందా? రోడ్డు అదే సేమ్ రోడ్ స్ట్రైట్ రోడ్ ఉన్నట్టుంది. ఇది కాదనుకుంటా, అదే కావచ్చు మరి. ఒక వెహికల్ వస్తే పోదామని ఆయన గుర్తు కూడా లేదు నైట్ పొద్దుగాల మూమెంట్లు వచ్చినాయి. అటు ఇటు చేసి మనం సేఫ్ వచ్చినాం, అదొకటే టాస్క్. కుక్కడు ఆడ హెల్మెట్ లేకపోతే తలకే పైలేదు. మళ్ళీ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి రంపచోడవరం వెళ్ళాలి. రంపచోడవరం ఆల్మోస్ట్ ఒక 60 to 70 కిలోమీటర్స్ ఉంది. లంబసింగి పోదాం అనుకుంటున్నాం, కానీ లంబసింగిలో సేమ్ ఇదే వ్యూ పాయింట్ ఉంటుంది. సో లంబసింగి లాస్ట్ టైం నేను వెళ్ళిన, సో స్కిప్ చేసి వంజంగి పోదాం అనుకుంటున్నా. రంప వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ వంజంగి వెళ్తాం. అండ్ ఈ హైదరాబాద్ గ్యాంగ్ వీళ్ళు డైరెక్ట్ వరంగల్ వెళ్ళిపోతారంట. అండ్ నెక్స్ట్ బ్లాగ్స్ మాత్రం క్రేజీ ఉంటాయి గాయస్, అస్సలు మిస్ అవ్వకండి, కంపల్సరీ చూడండి. రోడ్ చూడండి, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. చిన్న రోడ్డు, ఒక 2 బైక్స్ పడతాయి అంతే. ఇక ముంగట బొలెరో రోడ్ అసలు సైడే ఇస్తలేడుగా. మనం వెళ్ళిపోవాలి, ఇట్లా సైడ్ ఎక్కిపోతే కష్టమవుతుంది దూరంగా. ఓవర్టేక్ చేద్దామంటే రోడ్ మాత్రం కచ్చకచ్చి ఉన్నది. సైడ్ అయితే ఇచ్చిండు, చలో మరి వెళ్ళిపోదాం ఒకటి. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుంది? ఇంకా చాలా పోవాలి మనం. చాలా అంటే 60 అంట. మొత్తం విలేజెస్లోకి వెళ్ళి 2 hours దాని బదులు ఫ్రెష్ అయ్యి మాకు కూడా టైం అయిపోతుంది. మళ్ళీ మేము ఇక్కడ నుంచి వెళ్ళి వంజంగి వెళ్ళాలి. సో చీకటి అయితే మళ్ళీ ఇదే టెన్షన్ అని చెప్పి ఇంకా మేము రిటర్న్ మారేడుమిల్లి పోయి అక్కడ నుంచి వెళ్ళి రంపచోడవరం నుంచి వెళ్ళి వంజంగి వెళ్ళాలి. మేము నైట్ నుంచి అసలు స్నానం కూడా వేయలేదు. మధ్యలో రంప వాటర్ ఫాల్స్ దగ్గర పోయి స్నానం చేసి అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా రిటర్న్ వంజంగి వెళ్ళాలి. ఏ టైం అవుతుందో తెలియదు. ఎట్ లాస్ట్ మనం మారేడుమల్లి అయితే రీచ్ అయిపోయినాం, గుడిస వ్యూ పాయింట్ చూసుకొని. అండ్ ఇక్కడ చరణ్ బ్యాంబూ చికెన్ అని ఒక చెప్పి షాప్ ఉంటుంది. అక్కడ చికెన్ బొంగు చికెన్, బ్యాంబూ బిర్యానీ ఇవన్నీ బాగుంటాయి. అండ్ ఇక్కడ తినేసి అండ్ నెక్స్ట్ మేము వంజంగి స్టార్ట్ అయిపోతాం. సో అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, థ్యాంక్ యూ.